ముందుగా మీకు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రజెంట్ కమలాపురం దగ్గర పోతున్నాం కదా, మనకు ఐడియా లేదు. నీకు తబల నేర్పించిన చిన్న పిల్లని చేసి ఇంత పెద్ద క్వశ్చన్ అడుగుతా ఉంటావా? ఆన్సర్ క్వశ్చన్ నుండి నువ్వే చేసేది. ఇప్పుడు మేము ప్రయాణం చేసే ఈ ట్రైన్ లో బాత్రూమ్సే లేవు అసలు. యూట్యూబ్ తో మాట్లాడుతున్నాం అనమాట. అంత మొత్తం ఒకటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. విద్యా ప్రాప్తి రస్తు. హాయ్, హలో, వెల్కమ్ టు ది రోహిత్ వ్లాగ్స్. ఈరోజు మేము ఒంటిమిట్టకు పోతున్నాము. ముందుగా మీకు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మా తబలిస్ట్ అయినటువంటి హరి ఇద్దరం కలిసి ఒంటిమిట్టకు పోతున్నాం అనమాట. ఒంటిమిట్టకు పోతున్నారంటే ఏదైనా ప్రోగ్రాం పడి ఉంటుందిలే, కళాకారులకు ఇంకేం పని ఉంటుందని చెప్పి అనుకుంటారనమాట. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజోత్సవము ఏర్పాటు చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఒంటిమిట్టలో ఉన్నటువంటి నేను నేర్పించినటువంటి బైనా సంఘం అక్కడ ఉంది అన్నమాట. కాబట్టి మేమిద్దరం అక్కడ వెళ్తున్నాము. ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం కోయిలకుంట్ల రైల్వే స్టేషన్. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు ప్రొద్దుటూరు వచ్చిన తర్వాత మాకు ప్రొద్దుటూరు తీసుకెళ్తుంది. గంట వరకు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనమాట. కింద వీడియో తీయడానికి కూడా అవకాశం లేదు. కమలాపురం దగ్గర పోతున్నాం కదా, మనకు ఐడియా లేదు. నీకు తబల నేర్పించిన గురువు ఎవరు? చిన్న పిల్లని చేసి ఇంత పెద్ద క్వశ్చన్ అడుగుతా ఉంటావా? ఆన్సర్ క్వశ్చన్ నుండి నువ్వే చేసేది. అదే కదా, తబలా గురువు అంటే ఏం లేదు. తబలాలో కానీ డోలోక్లో కానీ ఒక యూత్ రికార్డ్ సీనే నేను కొట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఏం సీను? ఏంది? రికార్డ్ సీనే కొట్టడం స్టార్ట్ చేసిన. రికార్డ్సా? యూట్యూబ్ లో రికార్డ్ సీని కొంచెం అట్లా డోలో కానీ తబలా కానీ ఏదో విధంగా అట్లా చేసిన. షేక్ చేసిన. ఇక్కడ ట్రై చేయలే. పర్లేదులే, మంచి ఫ్యూచర్ ఉంది నీకు తబలిస్ట్ గా. తెచ్చుకోవాలా? ఎట్లా కెరీర్ తబలిస్ట్ గా అంటే ఒక కళాకారుడుగానే ముందుకు పోవాలనుకుంటున్నావు, లేకపోతే ఏదైనా మిగతా వర్క్ టెక్నికల్ గా ఏదైనా వర్క్ నేర్చుకొని సెటిల్ కావాలనుకుంటున్నావా? దీని మీద ఎంతో టాలెంట్ ఉండి ఎంతో ఫీల్డ్ లో వాంచేటోళ్ళు కూడా దీని మీద అసలు ఉండలేకపోయినారు చాలా మంది. అట్లాంటిది మనం ఒకే ఫీల్డ్ లో ఓన్లీ తబలానే పెట్టుకొని ఉంటే ఉండలేము కదా. ఇప్పుడు హార్మోనియం ప్లస్ మృదంగం, తబలా ఈ 3 రంగాల్లో వాయించేటోళ్ళు తోపులైనా కూడా వాళ్ళు ఈ ఫీల్డ్ లో నిలబడి డబ్బులు సంపాదించుకోవడం కానీ నిలవలేకపోయినారు. అట్లాంటిది మనం ఓన్లీ తబలాలో ఎంత స్వీట్ గా పోయి ఎంత పెద్ద తబలిస్ట్ అయినా కూడా దీని మీద నిలబడతామనే నమ్మకాలు అయితే లేవు. కాబట్టి ఒకటి ఇదే ఫీల్డ్ తో ఉండకుండా సపరేట్ ఏదైనా ఫీల్డ్ చూసుకుంటూ అది లేనప్పుడు మాత్రమో ఇది ఉన్నప్పుడు మాత్రమో దీన్ని ప్రోగ్రామ్స్ చూసుకోవడమే బెస్ట్. అదే బెస్ట్ అంటావు? అదే బెస్ట్. ఏదైనా వర్క్ చూసుకుంటూనే దీన్ని కొనసాగించాలి, కానీ దీని మీదే ఆధారపడి దాన్ని అలాంటి దాన్ని పక్కన పెట్టేసి లైఫ్ లో ఇబ్బంది పడతామని నేను. అంటే మనము సంగీతంలో కూడా కెరీర్ ఎంచుకోవచ్చు. అది ఏ రకంగా అంటే, ఒకటి మనము హైలీ టాలెంటెడ్ అయినా మనకు కెరీర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ప్రోగ్రామ్స్ కావచ్చు మనకు చాలా బాగా వస్తుంటాయి. ఒకవేళ ఏదో పార్ట్ టైం అప్పుడప్పుడు చేస్తున్నామంటే మన దగ్గర విద్య అందంత మాత్రంగానే ఉంటే అదేమవుతుందంటే అడపదడప ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. మనం కెరీర్ అనేది ముందుకు తీసుకొని పోలేము, మన ఫ్యామిలీని పోషించుకోలేము. రేపు పొద్దున చేసి మనకు మ్యారేజ్ చేసుకోవాలనుకునే కూడా మీకు
ఎవరన్నా అడుగుతారన్నమాట, ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేస్తావు, నేను తమిళ ఇష్టం అని చెప్తామా. ఒంటి మీటకు వచ్చినాము, టిఫిన్ చేస్తున్నాము. చూడొచ్చు, టిఫిన్ అరేంజ్మెంట్ చేసినారు మా కోసం. ఎవరితో మాట్లాడలే, యూట్యూబ్ తో మాట్లాడుతున్నాం. ఏం హరి, ఊరు ఎట్లుంది, ఇల్లు ఎట్లుంది, టిఫిన్ ఎట్లుంది? వీళ్ళంతా మా శిష్య బృందం, ఒంటిమిట్ట శిష్య బృందం అన్నమాట. అంత మొత్తం ఒకటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకు ఇంకా విద్య బాగా అవ్వాలని ఒక గురువుగా కోరుకుంటున్నాను. విద్యా ప్రాప్తిరస్తు. వద్దులే వద్దులే యాళ్ళే. వాళ్ళు వద్దులేదు సార్, పెద్దవాళ్ళు. వద్దు వద్దు, నేను అదే చెప్తాండేది. మా బస్ పెట్టి బస్ పెట్టి వస్తా అది పోతుంది. పూలు 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 వేసి పాదాలు కడిగేదాన్ని కట్టండి, పాదాలకు నమస్కారం చేసుకోవాలి కదా. బాబా టెక్నాలజీ పెరిగిపోయింది దగ్గర. ఈమె బైన సంఘానికి పెద్ద దిక్కు, బైన సంఘాన్ని నడిపించేది. పేరు జయమ్మ, ఈమె పేరు. మహేశ్వర సకల విద్యా ప్రాప్తిరస్తు. బా వద్దుమ్మా, నువ్వు పట్టుకో, చాలు. పెద్ద ఆమె వయసులో పెద్ద ఆమె. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుర్విష్ణు సకల విద్యా ప్రాప్తిరస్తు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సకల విద్యా ప్రాప్తిరస్తు. జోగులేసే టైం, జోగులేసే టైం కాదు. ఉండు, నువ్వు అడ్వాన్స్డ్గా ఉండవే. సకల విద్యా ప్రాప్తిరస్తు.
అంటే అన్ని విధులు అభినయాలు నీకు ఆల్రెడీ అన్నా వద్దులేనా ఇబ్బంది పడుకుంటా దా. ఇది పోందండి ఇక్కడ అన్ని చేస్తున్నాను సరే రీటేక్ చేస్తే ఇది సినిమా కాదులే. సకల విద్య ప్రాప్తిరస్తు, అన్ని విద్యల్లోనూ ఆరి తీరాలని కోరుకుంటున్నా. పల్లెల్లోనే పెట్టి మా పల్లెల్లోనే పెట్టి ఫ్రూట్తో సహా చేతిలో పెట్టు. साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ఒంటిమిట్ట వాస్తవ్యులైన ఈ భజన బృందానికి ఒక గురువుగా ఉన్నందుకు గర్విస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఎన్నో చోట్ల గురువులను, శిష్యులను, భజన బృందాలను, ఎన్నో సంగీతంకు సంబంధించినటువంటి బృందాలను చూస్తూ ఉంటాము. కాకపోతే గురువును సత్కరించుకునే అవకాశము, ఆ బాధ్యతను ఎరిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి భజన బృందం చింతరాజుపల్లి అయినటువంటి ఈ భజన బృందానికి విద్య ఇంకా బాగా అవ్వాలని, వీళ్ళు ఇంకా బాగా మెరుగుపడాలని కోరుకుంటున్నాను. ఈమె శ్రీమతి జయమ్మ గారు, కదిరమ్మ గారు, వెంకటరమణ గారు, నందకిషోర్, అబ్బాయి సురేష్, వీళ్ళందరికీ ఇంకా బాగా విద్య అవ్వాలని, సంగీతంలో ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను ఒక గురువుగా. నమస్కారం మీకు, మీ బృందానికి. देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. దాన్ని పెట్టినా అట్టే పెట్టు. అందరు లడ్డు వినిపిస్తారే. నాకు మైసూర్ పాక్ ఇస్తున్నాను. మైసూర్ ఓకే రామా పెట్టు. నీళ్ళు गुरु है साक्षात् तस्मै श्री गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु కానీ మీరు ఎవరైనా ఒక రెండు మాటలు మాట్లాడండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మా గురువు గారిని, మా శ్రీ కదిరి నరసింహస్వామి భజన మండలి మా గురువు గారిని ఈరోజు సత్కరించాలని సత్కరిస్తున్నాము ఈరోజు. చాలా థ్యాంక్స్ నంద. దైవం కంటే గొప్ప స్థానంలో ఉన్నటువంటి మన గురువులను గౌరవిద్దాం. గర్వం లేని గురువులుగా గర్వపడుతూ నిత్య విద్యార్థులుగా మెలుగుదాం. జై శ్రీరామ్.